హత్యకు గురైన సుబ్బారాయుడు కుటుంబాన్ని పరామర్శిస్తూ ఉన్నారు జగన్. ఆ దృశ్యాన్ని లైవ్ లో చూద్దాం. మనం చూస్తూ ఉన్నాం లైవ్ దృశ్యాలు. జగన్ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ వివరాలని కూడా అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. ఏం జరిగింది ఏంటి అన్నది. నంద్యాల జిల్లాలో మాజీ సీఎం జగన్ పర్యటిస్తూ ఉన్నారు. సీతారాంపురానికి వెళ్ళిన జగన్ అక్కడ హత్యకు గురైన సుబ్బారాయుడి ఇంటికి వెళ్లారు. సుబ్బారాయుడి కుటుంబాన్ని జగన్ పరామర్శిస్తున్న దృశ్యాల్ని చూస్తూ ఉన్నాం. అందరితోనూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. జగన్ అక్కడికి చేరుకోవడంతో భారీగా వైసీపీ శ్రేణులు జగన్ కోసం ఎదురు చూసిన సందర్భాన్ని కూడా మనం ఇంతకు ముందు చూసాం. ప్రస్తుతం సుబ్బారాయుడి కుటుంబాన్ని పరామర్శిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. లైవ్ లో వారితో మాట్లాడుతూ ఉన్నారు, వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అని ఆరా తీస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. సుబ్బారాయుడి కుటుంబ సభ్యులు కూడా ఆ వివరాల్ని జగన్ కు చెప్తున్న దృశ్యాల్ని కూడా మనం చూడొచ్చు. నంద్యాల జిల్లా పర్యటనలో ఉన్న సీఎం జగన్ సీతారాంపురానికి వెళ్లారు. అక్కడ జగన్ కు ఘన స్వాగతం పలికాయి వైసీపీ శ్రేణులు. అయితే హత్యకు గురైన సుబ్బారాయుడి ఇంటికి వెళ్లారు జగన్. అక్కడ వారి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్న దృశ్యాల్ని మనం చూస్తూ ఉన్నాం. మరింత సమాచారం మా ప్రతినిధి నాగ్ అందిస్తారు. నాగ్, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి శ్రీశైలం నియోజకవర్గంలోని మహానంది మండలం సీతారాంపురం గ్రామానికి చేరుకున్నారు. ఈ గ్రామంలో వైసీపీ నేత పసుపులేటి సుబ్బారాయుడు హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఆయన కుటుంబీకులను పరామర్శించేందుకు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామానికి వచ్చారు. ప్రస్తుతం ఈ హత్యకు గురైన సుబ్బారాయుడు ఇంట్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులను కూర్చోబెట్టి వాళ్ళని పరామర్శిస్తున్నారు. ఏంటి మీ సమస్యలు ఏంటి, ఎలా జరిగింది హత్య, ఎలా జరిగింది, హత్యకు కారణాలు ఏంటి, హత్య జరగడానికి ముందు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనే వివరాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మీకు అండగా ఉంటాను, ఎటువంటి పరిస్థితుల్లో మీరు అధైర్యపడొద్దు, మీ కుటుంబానికి అండగా ఉంటాను, ఖచ్చితంగా పార్టీ అండగా ఉంటుందని చెప్పి వాళ్ళకు ధైర్యం చెప్పే ప్రయత్నం అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. పరామర్శించిన అనంతరం ప్రస్తుతం కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు జగన్. అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. ఆ రోజు జరిగిన పరిస్థితుల గురించి ఎవరైతే కుటుంబ సభ్యులు జగన్ కి ఏమైతే చెప్పారో ఆ విషయాలన్నిటిని కూడా ఆయన మీడియా సమక్షంలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడే అవకాశం ఉంది. జగన్మోహన్ రెడ్డి ఈ గ్రామానికి వస్తున్నట్లు తెలుసుకున్న ఆ పార్టీ కార్యకర్తలు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చారు. చాలా ఇంత పెద్ద ఎత్తున వస్తుందని ఊహించలేమని చెప్పి ఆ పార్టీ నేతలు చెప్తున్నారు. ఆ పార్టీ ముఖ్య నేతలు అందరూ కూడా మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కాటసాని రామరెడ్డి, రాంభూపాల్ రెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవి లాంటి ముఖ్య నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడంతో ఒక్కసారిగా గ్రామం కిక్కిర్చిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించిన వివరాలు అందించేందుకు మనతో ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి ఉన్నారు. ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేశాం. హలో 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 రైట్, విరూపాక్షి గారు మేడం చెప్పండి. అంటే అక్కడ ప్రస్తుతం సుబ్బారాయుడి కుటుంబాన్ని మాజీ సీఎం జగన్ పరామర్శిస్తూ ఉన్నారు వైసీపీ అధినేత. అయితే ఏంటండి పరిస్థితి ఏంటి, కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు, మీరు ఏం గమనించారు? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఏదైనా ఉన్నా నేను ఉంటాను, ధైర్యంగా చెప్పి వాళ్ళ ధైర్యంగా ఉన్నారు, మీరు ఏమన్నా మీకు అండగా ఉంటారనే విధంగా ఆయన వాళ్ళ కుటుంబ సభ్యులకు మొత్తం అందరికి చెప్తున్నాడు. అదేవిధంగా అందరూ మన నంద్యాల జిల్లాలో చాలా వేలాది మంది అందరు కార్యకర్తలు వచ్చినారు. మీ అందరికీ నేను అండగా ఉంటానే విధంగా మొత్తం అందరి ఇక్కడ నుంచి మన నంద్యాల ఓరుకల్లు ఎయిర్పోర్ట్ నుంచి కంట్రీ అక్కడ నుంచి దాదాపుగా ఎక్కడ చూసినా
తండోపు జనాలు దానికి అడిగి నిలబెట్టుకొని మాకు జై జగన్ అని నినాదాలు చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ నుంచి వచ్చేసరికి దాదాపుగా ఇక్కడ 3 గంటల సేపు టైం పట్టింది. అదేవిధంగా ఈ రోజు ఇప్పుడు లోపల ఉన్నాడు. మాట్లాడిన తర్వాత ఇక్కడ మీడియా పాయింట్ దగ్గర వచ్చి మీడియాకి కానీ ఇస్తాడు. అదేవిధంగా ఎందుకంటే ఎంత దుర్మార్గమైన పాలన చేస్తున్నారు వీళ్ళు మన ఇప్పుడు కూటమి ప్రభుత్వం. ఎందుకంటే జనాలు ఓట్లేసింది ఏదో కూటమి సూపర్ 6 చూసి ఓట్లేసినారు, కానీ ఆయన ఇట్లా బీభత్సం చేస్తామంటే అసలు జనాలు ఓట్లేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అనుకుంటున్నారు జనాలు ఎందరో, ఎందుకంటే మేము ఎందుకు వేసినామా ఈ కూటమికి ప్రభుత్వానికి ఓట్లు. ఇంత ఇప్పుడు జనాలు ఏదైనా ప్రశాంతత కోరుకుంటారు. ఇంత ఇట్లా రాష్ట్రాన్ని రావణ కాష్టంగా చేస్తామని ఎప్పుడు అనుకోలేరు వాళ్ళు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఆయన మాజీ ముఖ్యమంత్రి కదా, ఆయన బాగా సీనియర్ నాయకుడు అని. అదేవిధంగా ఈ రోజు కూటమికి అంతా కలిసి ఓట్లు ఎంత పెద్ద ఓట్లు వేస్తే వాళ్ళ పరిపాలన విడిచిపెట్టి వైఎస్ఆర్ కార్యకర్తలు అయితే నాయకులు అయితే రైట్ అండి. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం సీతారాంపురంలోని సుబ్బారాయుడి ఇంటికి వెళ్లిన మాజీ సీఎం జగన్ అక్కడ సుబ్బారాయుడి కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తున్న తీరుని మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళకు ధైర్యం చెప్తూ అక్కడ అసలు జరిగిన విషయం ఏంటి అంటూ వివరాలు అడిగి తెలుసుకుంటూ ఉన్నారు. కుటుంబ సభ్యులందరితో కూడా మాట్లాడుతూ ఉన్నారు జగన్. వాళ్ళకి అండగా ఉంటామని భరోసానిస్తున్నారు.